హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే అమ్మో యుద్ధం వచ్చేసిందా అని అనాల్సిందే. అదేనండి, అమెరికాకి మరియు ఇరాన్కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. అసలు ట్రంప్ ఎందుకు ఇరాన్ని టార్గెట్ చేస్తున్నారు? ఇరాన్ ఎందుకు తగ్గనంటుంది? దీనివల్ల మనకొచ్చే నష్టాలు ఏంటి? ఇవన్నీ సింపుల్గా మన స్టైల్లో అర్థం చేసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిలో వచ్చే ట్విస్ట్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ట్రంప్ తీసుకున్న మోస్ట్ అండ్ మెయిన్ డిసిషన్ ఇరాన్ మీద ఆంక్షలు విధించడం. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ని వేరే దేశాలకు అమ్మకుండా అడ్డుకోవడం అన్నమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ దేశానికైనా వెన్నుముక్క లాంటిది ఆర్థిక వ్యవస్థ. ఇరాన్ దగ్గర బోలెడంత ఆయిల్ ఉంది. దాన్ని అమ్ముకోలేకపోతే జేబులో 100 కోట్లున్నా తినడానికి తిండి లేని పరిస్థితి వస్తుంది. ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇరాన్ని ఆర్థికంగా ఉక్కిరి బిక్కిరి చేస్తే వాళ్ళు దారికొచ్చి అమెరికా చెప్పినట్టు వింటారని. కానీ ఇక్కడ ఒక విశ్లేషణ మనం చేయాలి. ఒక మనిషికి బాగా ఆకలితో మాడిస్తే వాడు లొంగిపోవచ్చు లేదా తిరగబడవచ్చు. కానీ ఇక్కడ ఇరాన్ రెండో ఆప్షన్ ఎంచుకుంది. ఇరాన్ ప్రజల్లో అమెరికా మనల్ని ఇబ్బంది పెడుతుంది అన్న కోపం పెరిగింది. అది ఆ దేశ ప్రభుత్వాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. ట్రంప్ ఆంక్షలకి ఇరాన్ ఇచ్చిన అదిరిపోయే రిప్లై ఏంటంటే హార్మోజ్ జలసంధి, అదే స్టేట్ ఆఫ్ హార్మోజ్ని మూసేస్తామని హెచ్చరించడం. అసలు ఈ హార్మోజ్ జలసంధి ఏంటి? దీనికి అంత సీన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే అదొక సన్నని సముద్ర మార్గం అన్నమాట. ప్రపంచం అంతటికి కావాల్సిన ఆయిల్ షిప్పుల్లో 20% ఆయిల్ దాకా ఇక్కడ నుండే వెళ్తుంది. ఇరాన్ ఏమంటుందంటే మీరు మమ్మల్ని ఆయిల్ అమ్ముకొనివ్వరా? సరే అయితే ఈ దారి నుంచి ఏ దేశ షిప్పుని కూడా వెళ్ళనివ్వమని బెదిరిస్తుంది. అదే జరిగితే రేపు పొద్దున మీ బైకుల్లో కొట్టించే లీటర్ పెట్రోల్ 200 ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇరాన్ ఇక్కడ తన దగ్గరున్న జాగ్రాఫికల్ అడ్వాంటేజ్ని వాడుకుంటుంది. అంటే నేను మునిగితే అందరిని ముచ్చుతా అన్నట్టు ఇరాన్ స్టైల్. ఇరాన్ బెదిరింపులకు ట్రంప్ భయపడలేదు. పైగా పార్షియన్ గల్ఫ్కు విమాన వాహక నౌకలు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అలాగే బాంబర్ విమానాలను పంపారు. దీనినే మనం మజిల్ పవర్ ప్రదర్శన అంటాం. అంటే మా దగ్గర ఎంత పెద్ద గనులున్నాయో చూడండి అని ఇరాన్ కళ్ళ ముందు చూపించడం. ట్రంప్ ఉద్దేశం యుద్ధం చేయడం కాదు, యుద్ధం వస్తే మీ పరిస్థితి ఇలా ఉంటుంది అని భయపెట్టడం. ఇక్కడ విశ్లేషించాల్సింది ఏంటంటే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయనకి అనవసరంగా యుద్ధం చేసి కోట్లు ఖర్చు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఎదుటివాడు భయంతో లొంగిపోవాలి. అయితే ఇరాన్ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా రాండి చూసుకుందాం అన్నట్టుగా మిసైల్ టెస్టులు చేస్తున్నారు. ఇరుపక్షాలు కత్తులు నూరుకుంటున్నాయి. కానీ ఎవరో ఒకరు కత్తి తీస్తే మాత్రం రచ్చే. ఇప్పుడు ఇరాన్ తన దగ్గరున్న యురేనియం శుద్ధిని పెంచమని చెప్పింది. అంటే అణుబాంబు తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఇరాన్ ఆడుతున్న అతిపెద్ద జూదం. ప్రపంచ దేశాలన్నీ అణుబాంబు అంటే భయపడతాయి. ఇరాన్ ఏమంటుందంటే మీరు మమ్మల్ని ఆంక్షలతో చంపేస్తుంటే మా రక్షణ కోసం మేము అణుబాంబు తయారు చేసుకుంటున్నామని అంటుంది. కానీ అమెరికా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే పక్కనే ఉన్న ఇజ్రాయెల్ ఊరుకోదు. ఇజ్రాయెల్ అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్. సో ఇరాన్ అణుబాంబు వైపు వెళ్తే అమెరికా ఖచ్చితంగా దాడి చేయాల్సి వస్తుంది. అంటే ఇరాన్ తన దగ్గరున్న ఆఖరి అస్త్రాన్ని టేబుల్ మీద పెట్టింది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు తగ్గేలా లేరు. ట్రంప్కి తన పట్టు నిలబెట్టుకోవాలని ఉంది, ఇరాన్కి తన ఆత్మగౌరవం ముఖ్యం. యుద్ధం అనేది ఒక ఆప్షన్ కాదు. ఎందుకంటే అమెరికా లాంటి దేశం ఇరాన్తో యుద్ధానికి దిగితే అది ఒక్క రోజులో ముగిసేది కాదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాగా ఏళ్ల తరబడి సాగుతుంది. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మనలాంటి దేశాలకి పెట్రోల్ కష్టాలు మొదలవుతాయి. అందుకే ఇద్దరు గర్జించుకుంటున్నారు. కానీ ఒకరినొకరు ఖర్చుకోవడం లేదు. మధ్యలో ఎవరైనా దేశం వచ్చి రాజీ కుదిరిస్తే తప్ప ఈ టెన్షన్ ఇలాగే కొనసాగుతుంది. లాస్ట్ వీక్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్ వింటే మా సైడ్నే మా దేశానికి తిరిగి వస్తుంది, అలాగే యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ మాతో చర్చలకు దిగుతుంది అని చెప్పారు. చెప్పిన మరుక్షణమే మళ్ళీ దాడి చేయడం జరిగింది. ఎందుకు చేస్తాడేమో. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ మన ట్రంప్ తాత నుండి ఒక కొత్త స్టేట్మెంట్ అనేది వచ్చిందన్నమాట. అది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. మంగళవారం లోపు చర్చలు కనుక సఫలం కాకపోతే ఇరాన్ని సర్వనాశనం చేస్తామని ఆయన నేరుగా హెచ్చరించారు.
ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వచ్చే మంగళవారం నాటికి ఇరాన్తో శాంతి ఒప్పందం కుదరకపోతే ఆ దేశంలోని అన్ని పేల్చేస్తామని ట్రంప్ యాక్సోస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మేము లోతైన చర్యలు జరుపుతున్నాం, ఒకవేళ డీల్ కుదరకపోతే మాత్రం అక్కడ ప్రతిదీ పేల్చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో అత్యంత కఠినమైన పదజాలాన్ని వాడారు. హార్మోజ్ జలసంధి స్టేట్ ఆఫ్ హార్మోజ్ను వెంటనే తెరవాలి, లేకపోతే మంగళవారం ఇరాన్కు నరకం కనిపిస్తుందని హెచ్చరించారు. ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచానికి ఒక లైఫ్ లైన్ లాంటిది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో 20% ఇక్కడ నుండే వెళ్తుంది. ఇది మూతపడడం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం మరియు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం. అందుకే దీన్ని తెరవాలని ట్రంప్ అంత ఒత్తిడి చేస్తున్నారు. మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే మరియు బ్రిడ్జ్ డేగా మారుతుంది. అలాంటి విధ్వంసాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. అది జలసంధిని వెంటనే తెరవండి, లేకపోతే మీరు నరకాన్ని అనుభవిస్తారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్రంప్ ఎప్పుడు మ్యాక్సిమం ప్రెషర్ విధానాన్ని అనుసరిస్తారు. చర్చలు జరుగుతున్నాయని చెప్పుకుంటూనే మరోపక్క విధ్వంసాన్ని క్రియేట్ చేస్తారు. బెదిరించడం ద్వారా ఇరాన్ని లొంగ తీసుకోవాలని ఆయన ప్లాన్. పవర్ ప్లాంట్ డే అని వాడడం అంటే ఇరాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బతీస్తామని చెప్పడం అన్నమాట. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సరఫరాలో 20% వాటా ఉన్న హార్మోజ్ జలసంధి మూతపడింది. అలాగే ఇరాన్ కూల్చివేసిన విమానం నుండి 2 అమెరికన్ పైలట్లను యుఎస్ సైన్యం రక్షించిన తర్వాత ఈ ఉద్రిక్తత మరింత పెరిగింది. అమెరికా 2 పైలట్లను రక్షించుకోవడంతో ట్రంప్ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. చర్చలు విఫలమైతే అది కేవలం మాటలకే కాకుండా సర్జికల్ స్ట్రైక్స్ కూడా దారితీసే అవకాశం ఉంది. ఒక దేశ అధినేత సోషల్ మీడియాలో ఇలాంటి పదాలు వాడడం చాలా అసాధారణం అన్నమాట. ఇది ఇరాన్ పాలకులకు ఒక అల్టిమేట్ లాంటిది. ఒప్పందం కుదరకపోతే మిడిల్ ఈస్ట్ చాలా దారుణంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచం అంతా మంగళవారం వైపు చూస్తుంది. ఇప్పుడు ఇరాన్ లొంగుతుందా లేదా ట్రంప్ అన్నట్టుగానే విధ్వంసం సృష్టిస్తాడా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న అన్నమాట. ఒకవేళ యుద్ధం తీవ్రత మరింత మొదలైతే ఆ ప్రభావం ఆ 2 దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలన్నిటిపై ప్రభావం చూపుతుంది. ఇలా జరిగితే మన జేబుల్లో ఇక పైసలు మిలగవు. సో ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.